ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేదంతా నిజమే అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే. ఇటీవల కాలంలో బీబీసీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు. అదే 'డార్క్ సైడ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్'. ఇన్‌స్టాగ్రామ్ యొక్క చీకటి కోణం. దీనిలో అసలు ఏమేమి ఉన్నాయి? ఈ 'డార్క్ సైడ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్' అనే డాక్యుమెంటరీలో ఏమేమి ఉన్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఫోన్‌కి దూరంగా, ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా, అసలు వీలైతే ఇన్‌స్టాగ్రామ్‌ని ఎలా డిలీట్ చేసేసేయాలా, ఉంచాలా అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. దీనిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్గారిథం. ఆల్గారిథం అంటే ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో ఒక ఉదాహరణతో చెప్తాను. మనం ఏదైనా ఉదాహరణకు బరువు ఎలా తగ్గాలి, లేదంటే పొట్టని ఎలా తగ్గించుకోవాలి అని ఒక వీడియో చూస్తే దానికి సంబంధించిన వీడియో పూర్తిగా చూడడం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినయే మళ్ళీ వీడియోలను మనకి చూపించడం. అది మంచి కానీ చెడు కానీ. నేను మంచి ఉదాహరణతో చెప్తున్నాను, మీరు దాన్ని చెడు ఉదాహరణతో కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలా రిపీటెడ్గా అయ్యే వీడియోలు చూపించే విధంగా మన ఈ ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఆల్గారిథం అనేది, అంటే ఏఐ ద్వారా ఆల్గారిథం అనేది డిజైన్ చేయబడింది. అది ఒక పెద్ద మైనస్. ఎందుకంటే ఒక వీడియోతో మొదలుపెట్టి ఎక్కువ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవటం వల్ల చాలా టైం వృధా అయిపోతుందన్నమాట. పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం. దీనికి ఉదాహరణ ఏంటంటే ఎవరైనా కానీ మన హ్యాపీ మూమెంట్స్నే, మనం ఆనందంగా బైక్ కొన్నా, కారు కొన్నా, లేదంటే ఇల్లు కొన్నా, ఏదన్నా అచీవ్ చేసిన, ఏదైనా ఎగ్జామ్ పాస్ అయినా అలాంటి హ్యాపీ మూమెంట్స్నే ఎవరైనా పోస్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, నా జీవితం అలా లేదే, నాకెందుకు ఇలా జరగట్లేదు, వాళ్ళకి మాత్రం ఎందుకు జరుగుతుంది అని మానసికంగా కుంగిపోయే అవకాశం చాలా ఉంది. మూడో విషయం ఏంటంటే పిల్లల భద్రత. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అశ్లీలత ఎక్కువైపోయింది. మన పిల్లలు దేన్ని సెర్చ్ చేస్తున్నారు, దేన్ని చూస్తున్నారు అని ఒక కంట కనిపెట్టి ఉండడం మన బాధ్యతే. కాబట్టి పిల్లలకు సాధ్యమైనంత వరకు ఇన్‌స్టాగ్రాము, ఫోన్ను వారికి సరైన వయసు, ఏది మంచి ఏది చెడు అని తెలిసే వయసు వచ్చిందా కూడా వీటన్నిటికీ దూరంగా ఉంచడం చాలా మంచిది. ఎవరి జీవితంలో అయినా కూడా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఒక రీల్తో మొదలుపెట్టి 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అలా ఒకదానిమట ఒకటి రీల్స్ చూసుకుంటూనే వెళ్తే మనం చేసే పని మీద శ్రద్ధ కానీ, విద్యార్థులు చదువు మీద దృష్టి కానీ పెట్టలేరు. అదే దానికి చూసి దానివల్ల ఒక డోపమైన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల, అవి చూసి ఆనందం వల్ల దానికి సమయాన్ని చాలా వృధా చేసుకుంటున్నారు. దీనిలో ముఖ్యంగా మనం భయపడాల్సిన విషయం ఏంటంటే జర్నలిస్ట్ దివ్య ఆర్య పిల్లల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన అక్రమ కంటెంట్ ప్రచారం చేసే ప్రకటనలు కనిపించాయని బయటపెట్టారు. టెక్నాలజీ అనేది ఒక గొప్ప సాధనమే. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో అనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.